హలో ఆల్, వెల్కమ్ టు వంటిల్లు విశేషాలు ఛానల్. ఈ వీడియోలో మనం కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, కాజు, పోపు దినుసులు మరియు పసుపు. మనం కొత్తిమీరని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా నున్నగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పోపు దినుసుల్ని అందులోకి వేసుకోవాలి. దినుసులన్నిటినీ బాగా వేయించుకోవాలి. అవన్నీ వేగాక మనం తీసుకున్న జీడిపప్పుని అందులోకి వేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దినుసులన్నిటినీ వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని కలుపుకోవాలి. అందులోకి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అందులోకి కాస్త ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ను వేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో బాగా తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా పేస్ట్ దగ్గర పడేదాకా వేయించుకోవాలి. అందులోకి లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఇలా బాగా తిప్పుతూ కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పొడి పొడిగా ఉన్న రైస్ని అందులోకి వేసుకొని పేస్ట్ని మరియు రైస్ని బాగా కలుపుకోవాలి. మనం రైస్ ఉంటలు ఏమీ లేకుండా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా బాగా కలుపుకుంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా మధ్యాహ్నం ఎక్కువ రైస్ చేసుకున్నప్పుడు, సాయంత్రానికి మిగిలినప్పుడు నైట్ డిన్నర్కి ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ బాగా ఇష్టంగా తింటారు. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రైస్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. అంతే, ఈ రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా. థ్యాంక్ యూ.